హలో మేట్స్, మా హస్బెండ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా. సో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దానిలోకి టమాటోస్ అయితే యాడ్ చేశారు. సో మూత పెట్టుకుని అవి కూడా మగ్గే వరకు వెయిట్ చేశారు. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వాటర్ లేకుండా దాంట్లోకి యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అప్పుడు వాటర్ ఇలా పైకి వస్తుంది. సో మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసి మొత్తం టోటల్ కలపాలి. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. మటన్ కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రాయనివ్వాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. విజిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మూత తీసి ఉప్పు, కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ.